ఈ విషయాలన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఎన్ని చెప్పినా ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఎవరి వల్ల అక్యూములేట్ అయ్యి? అహంకారం అనే టెక్నికల్ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది? మేము కాంగ్రెస్ కలిపి విభజిస్తే, ఎందుకంటే ఆ రోజు వెంకయ్యనాయుడు కదా సెలరైపోయాడు ఫ్లోర్ ఆఫ్ దోస్తులు. మీరు ఇప్పుడు పోతుంది మీ గవర్నమెంట్, అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది మేమే గవర్నమెంట్, 10 ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్కి అన్నీ ఇచ్చేస్తాం. అబద్ధం. అబద్ధాలాడి కూడా ఎవరితో పొత్తెట్టుకుంటాడు? అబద్ధాలాడితోనే పెట్టుకుంటాడు. అందుకే చంద్రబాబు గారితో పొట్టెట్టుకున్నారు. చంద్రబాబు వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారంటే నాకు అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని అడిగింది ఎవరు? చంద్రబాబు గారు. దానికి కూడా నేను కదా పీయూష్ గోయల్ గారు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి చూపించారు. ఇది డబ్బులు ఎక్కడ ఎక్కువ ఇచ్చేవాల్సి వస్తుందంటే మళ్ళీ కాలు మండేసి వెంకయ్యనాయుడు ఎత్తేసారు. అక్కడి నుంచి ఎత్తేసి వైస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత జీవీఎల్ని పెట్టారు, మన నెత్తికి పెట్టి స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే మీరు ఎంత అడుక్కుంటే అంత ఇస్తాం. ఇలా చెప్పి గింగిరాలు కొట్టించిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు వీళ్ళన్నీ మర్చిపోయి ఈ టెక్నికల్ ఇష్యూస్ ఒకదాని తర్వాత ఒకటి ఫైల్ అప్ అవుతుంటే కూడా లాస్ట్కి ఇంక మనతో ఏం కాదని చెప్పి లాస్ట్ ఏడ్ చేశారు, ధరం పోరాట దీక్షలు చేశారు. అంటే మీ ఇద్దరం జుట్లు పీక్కున్నట్టు, కొట్టుకున్నట్టు మళ్ళీ లటక్కని కలిసిపోయారు 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి. ఎందుకు కలిసిపోయారు? వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రతిదీ అడుగుతుండే, స్టీల్ ప్యాంట్ కుదరదు సార్, నేను ఒప్పుకోను, ప్రత్యేక హోదా ఇవ్వలే కదా, నాకు కనీసం నాకు గ్రాంట్ ఇవ్వండి అని పేక మీద కూర్చున్నాడు. వీళ్ళేమో పుంకాల గ్రాంట్లు అడుగుతున్నట్టుగా బిల్డప్లు, వీడికి ఇచ్చేమో ఎంగిల్ చేతితో కూడా కాకిని కొట్టట్లే.